హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎస్వి రియాక్షన్స్ అండ్ రివ్యూస్. మన లాస్ట్ ఛానల్ అయితే కొంచెం కొన్ని రీజన్స్ వల్ల మనకి ఛానల్ అయితే మిస్ అయింది. ఎందుకంటే మన జీమెయిల్ అకౌంట్ పోవడం వల్ల దాన్ని మనం రికార్డ్ చేయలేకపోయాము. అందుకే మన ఇది మెయిన్ ఛానల్గా మళ్ళీ ఫస్ట్ నుంచి క్రియేట్ చేసాము. మీరు దానికి ఎలా సపోర్ట్ చేశారో నాకు తెలుసు బాగా. దీనికి కూడా అలాగే సపోర్ట్ చేయండి. ఇందులో ఖచ్చితంగా మీకు అంటే నేను మిస్ అవ్వకుండా ఈ ఛానల్ నేను చూసుకుంటాను, మీకు జాగ్రత్తగా అప్డేట్స్ ఇస్తూ ఉంటాను, నేను కూడా మీతో ఉంటూ ఉంటాను. అండ్ ఇప్పుడు మనం ఫస్ట్ వీడియో అప్పుడు మన వ్యూస్ నుంచి ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ నుంచి రావాలంటే కొంచెం ఏదోలాగా ఉంది, కొంచెం బాధగానే ఉంది. అలాగని మరి మనం ఉండిపోతే మరి మనకు అవ్వదు కదా. ఖచ్చితంగా క్రియేట్ చేయాలి కాబట్టి ఛానల్ చేసాము. ఇది కూడా ఎస్వి రియాక్షన్స్లోకి వస్తుంది. రియాక్షన్స్ అండ్ రివ్యూస్ రెండూ వస్తాయి. అండ్ ఇప్పుడు మన ఫస్ట్ వీడియో ఆల్రెడీ మీరు తమిళలో చూసే ఉంటారు. ప్రేమకు నమస్కారం అనే టైటిల్ అనౌన్స్మెంట్తో వచ్చాం. ఇది మన షణ్ముఖ్ జశ్వంత్ గారు యాక్ట్ చేసిన మూవీ. ఆల్రెడీ చాలా మూవీస్ యాక్ట్ చేశారు. అంటే అంత రేంజ్ కనిపించేలాగా నాకైతే ఏం అనిపించలేదు ఆ మూవీస్. ఎందుకంటే మన యూట్యూబ్లో షార్ట్ ఫిలిమ్స్లో చాలా చూసాం. సాఫ్ట్వేర్ డెవలపర్ కానీ, సూర్య కానీ, వెబ్ సిరీస్ అన్నీ చాలా హిట్ అయ్యాయి. ఈ మూవీ అయినా మనకి మంచి రెస్పాన్స్ రావాలి, మంచి హిట్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే నాకు కూడా షణ్ముఖ్ జశ్వంత్ గారు అని చాలా ఇష్టం. ఎందుకంటే వేరేగా కాదు, సూర్య వెబ్ సిరీస్లో నాకు చాలా నచ్చింది అతని యాక్టింగ్. లాస్ట్ ఎపిసోడ్లో అయితే పిక్స్ నిజంగా. అందుకనే అలా బిగ్ బాస్కి వెళ్ళడం వల్ల, బిగ్ బాస్లో ఎక్కువ చూస్తూ అలా అలవాటు అవుతూ చాలా అంటే నచ్చారు. అందుకని ఇప్పుడు ఫస్ట్ వీడియో నా ఛానల్లో షణ్ముఖ్ జశ్వంత్ గారిదే చేస్తున్నాను. అండ్ ఇది మన ఫస్ట్ వీడియో కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేసేయండి. ఎందుకంటే ఈ నెక్స్ట్ వీడియోస్ ఏమేమి పెట్టాలో కూడా నాకు కామెంట్ చేస్తే నేను మీకు ఆ వీడియోస్ ఖచ్చితంగా ప్రతి ఒక్క కామెంట్కి రిప్లై ఇస్తాను. అండ్ మీరు అడిగిన ప్రతి వీడియో రియాక్షన్ చేయడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాను, ఖచ్చితంగా చేస్తాను. ఖచ్చితంగా కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మాత్రం మెయిన్గా చేసుకోండి. ఇంకా స్టార్ట్ చేసేద్దామా? అతని డైలాగే. ప్రేమ ఓపెన్ బార్ అంట. ఓపెన్ బార్. సౌండ్ పెడదాం. డెబిట్ కార్డ్ నుంచి క్రెడిట్ కార్డ్ వరకు అన్ని గీకేసావు. కరియర్ మీద ఫోకస్ పెట్టి అన్ని అవుట్ ఆఫ్ ఫోకస్ చేసి నా చేతిలో 2 టమాటోలు పెట్టి ఓకే. నీ అంత కలర్ లేకపోవడం ఏంటే? నీకంటే తెల్లగా ఉన్నాను కదే. లవర్స్ కోసం ఈ సినిమా తెలిసిపోతుంది. బ్రేకప్ బ్లాక్ గా లేడంట. నేను కాంట్రవర్సీలు చేయట్లేదని నాకు బ్రేకప్ చెప్పింది బ్రో. నేను కాంట్రవర్సీలు చేస్తాను. ఇంకా నయం భయ్య, నేను బ్రేకప్ రీజన్ అడిగితే పోలీస్ స్టేషన్ లో కేసు పెడతాను. నేను ఎవరు చెప్పు. నోటి నాకు చాలా ఇష్టమే. పిక్చర్ అయిపోతున్నా. ఓకే, గుడ్. లుక్స్ బాగున్నాయి. ఓకే. సీనియర్స్ స్టార్ట్. అందరూ ఒకసారి ఇక్కడికి వస్తారా? కాలేజా మళ్ళీ? నాకు 1 hour బ్యాక్ బ్రేకప్ అయింది. నేను మీ అందరి జూనియర్ని. అయితే సీనియర్ నీకో సలహా ఇస్తా. నువ్వు వెళ్ళి కాలేజ్. ఎన్ని సంవత్సరాల నుంచి తాగుతున్నావు భయ్యా? 3. రోజుకి ఎంత ఖర్చు పెడతావా? రోజుకి 2000. సంవత్సరానికి 7,20,000. లక్షలా? అంటే 3 సంవత్సరాలకి 21,60,000 అంటే దగ్గరగా 22 లక్షలు. అంత తాగిసానా? కైలాష్ గిరి పక్కనే ఓ ల్యాండ్ తీసుకొచ్చి తెలుసా? వైజాగ్ లోనేనా? ఎక్స్ట్రా. నువ్వు ల్యాండ్ తో పాటు కారు కూడా కొనొచ్చు. అందరూ దగ్గరుండి కెరియర్ని జాగ్రత్తగా నాశనం చేసుకుంటున్నారనమాట. కొంతమంది అమ్మాయిలు బాగా డబ్బున్న అబ్బాయి దొరికేదాకా బయటికి వెళ్తే బౌన్సర్ లాగా, సినిమాకి వెళ్తే సెక్యూరిటీ లాగా, డబ్బులు ఇచ్చే ఏటీఎం లాగా, అవసరాలు ఇచ్చే పని వాళ్ళ ప్రేమ పేరు చెప్పుకొని వాడుకుంటున్నారు. లవ్ లో ఫెయిల్ అయిన వాళ్ళు అమ్మాయి 10% అయితే అబ్బాయి 90% ఉన్నారు. నా దృష్టిలో మూర్ఖుడంటే నా గర్ల్ ఫ్రెండ్ అందరిలా కాదనుకునే నువ్వు, నేను, మనందరం దేవదాస్ కాలం నుంచి ఇప్పటి వరకు తాగే బ్రాండ్లు మారుతున్నాయి, కానీ పద్ధతి మారట్లేదు. ఇది కులానికో ప్రాబ్లం. ఇకపై లవ్ లో ఫెయిల్ అయిన అమ్మాయిలంతా మందుతో ఆక్కర్లేదు, సిగరెట్ కాల్చక్కర్లేదు, డిప్రెషన్ తో ఏడవక్కర్లేదు. మీ సీనియర్స్ అంతా ఈ జూనియర్ తో కలవండి. మోసం చేసే ప్రతి అమ్మాయికి బుద్ధి చెప్తాం. వాళ్ళతోనే ప్రేమకో నమస్కారం అని చెప్పిద్దాం. కాలర్ ఎగరేద్దాం. అన్ని ఇప్పుడే చెప్పేస్తారా ఏంటి?
చెప్తా. ప్రేమకు నమస్కారం. బీజిఎం బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది. రిలీజింగ్ ఇన్ థియేటర్స్, రిటన్ అండ్ డైరెక్టెడ్ బై వి భీమశంకర్, అనిల్ కుమార్. ఓకే. మ్యూజిక్ జయాన్. బాగుంది. ఓకే. అంటే సేమ్ నాకు ప్రదీప్ది, యాంకర్ ప్రదీప్ ఒక మూవీ చేశాడు, నాకు అది నేమ్ గుర్తురావట్లేదు. సో ఆ మూవీలాగే అనిపిస్తుంది. స్టార్టింగ్లో వాళ్ళ మీద వీళ్ళ మీదనే ఇటు అటు తిరిగి లాస్ట్కి మళ్ళీ లవ్ చేసుకుంటారేమో అనిపిస్తుంది. ఈ స్టోరీలో ఏం తెలుస్తుందంటే హీరో జూనియర్, అక్కడ ఉన్న వాళ్ళందరూ సీనియర్స్. సో ఇదంతా కాలేజ్లో నడుస్తుందని మాత్రం తెలుస్తుంది. అండ్ ఆల్రెడీ మనకు తెలిసిపోయింది సోషల్ మీడియాలో. అండ్ ఇందులో ఒకటి రివీల్ చేశారు, సినిమా అంతా వైజాగ్లోనే అనేసి. లాస్ట్కి చెప్పాలంటే ఓకే, గుడ్ అని చెప్పచ్చు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది నిజంగా. అండ్ వాయిస్ ఓకే బాగుంది. అండ్ మనం దీన్ని టీజర్ ట్రైలర్ కోసం వెయిట్ చేయాలి. నాకు తెలిసి టీజర్ ఉండొచ్చు, ఉండకపోతే తెలియదు. ట్రైలర్ అయితే ఉంటుంది అనుకుంటున్నాను. అనౌన్స్మెంట్ వీడియో ఒక 3 minutes పెట్టాలంటే ఖచ్చితంగా టీజర్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. చూద్దాం ట్రేజర్ ఎలా ఉంటుందో. అండ్ ఈ వీక్లో మీరు మనకి మూవీస్ రిలీజ్ అయ్యాయి కదా, కిష్కింధపురి అండ్ ఇంకో మూవీ మిరాయ్. ఈ 2 మూవీస్లో ఏవైనా మూవీస్ చూసారా? ఒకవేళ చూస్తే నాకు కామెంట్ చేయండి ఏ మూవీస్ బాగున్నాయో, నేను కూడా చూస్తాను. అంటే ఫస్ట్ మన ఛానల్లో ఉండాలి, బట్ ఛానల్ మిస్ అవ్వడం వల్ల నేను కొంచెం మూవీస్ చూడడం అవ్వలేదు. సో ఈ 2 మూవీస్లో ఏది బాగుందో మీరు చెప్తే ఖచ్చితంగా మూవీకి వెళ్తాను నేను కూడా. కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియోకి మీరు ఖచ్చితంగా ఫస్ట్ వీడియో కాబట్టి కొంచెం ఎక్కువ రీచ్ ఇస్తారని కోరుకుంటున్నాను. అండ్ ఇలా మంచి అప్డేట్స్తో నెక్స్ట్ వీడియోస్తో వస్తూనే ఉంటాను. అప్పటి వరకు మన ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ కూడా చేయండి. ఉంటాను. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.